సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక చర్యలు పర్యవేక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ శరత్చంద్ర పవార్ పర్యవేక్షించారు. రోడ్ల మీద వాహనాలు నిలవకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఐజీ ఆదేశించారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ, ఎస్పీ శరత్చంద్ర పవార్లు కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు డీజీపీ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది వెహికల్స్ సంక్రాంతి పండుగ ముందు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఉదయ గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ రూట్లోనే వెళ్ళడం జరుగుతుంది. సో గత సంవత్సరాల్లో జరిగిన ట్రాఫిక్ జామ్స్ దృష్టి పెట్టుకుని ఈసారి ఎస్పీ నల్గొండ, అట్లాగే ఎస్పీ సూర్యాపేట, అట్లా ఎన్టీఆర్ జిల్లాతో ఇటు రాచకొండ కమిషనర్ గారితో, యాదాద్రి డీసీపీ గారితో సమన్వయపరుచుకుంటూ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా ఒక్క నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే సూర్యాపేట, నల్గొండ జిల్లాలోనే 550 మంది కానిస్టేబుల్స్, 30 మంది ఎస్ఐలు, 15 మంది సిఐలు, 2 డిఎస్పీలు ప్రత్యక్షంగా ఎస్పీ నల్గొండ శరత్ పవార్ గారికి, అట్లాగే సంప్రీత్ సింగ్ సూర్యాపేట ఎస్పీ గారి ఆధ్వర్యంలో మానిటరింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ నైట్ కూడా చాలా హెవీ లోడు ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఇప్పటివరకు చాలా హ్యాజల్ ఫ్రీ మూవ్మెంట్ అయితే ఉంది. ప్రతిరోజు 25,000, 30,000 వెళ్ళే రోజు ఒక్కరోజునే 1,00,000 వెహికల్స్ పైన ప్రతి టోల్ ప్లాజా నుంచి వెళ్తున్నాయి. ఎక్కడెక్కడే కొద్దిగా రిపేర్స్ ఉన్న ఏరియాలో కూడా స్పెషల్గా ఫోర్స్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఒకవేళ నైటు లేకపోతే ఎర్లీ మార్నింగ్ కూడా రౌండ్ ది క్లాక్ పోలీసులు ఉండేటట్టు షిఫ్ట్ ప్రకారం పెట్టడం జరిగింది, లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్తో కూడా. అదేవిధంగా పండుగ తర్వాత అంటే కనుమ, ముక్కనుమ తర్వాత మళ్ళీ సేమ్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్, పర్టికులర్లీ కోస్తా రాయలసీమ నుంచి కూడా మళ్ళీ టువర్డ్స్ ఇటు రావడం జరుగుతుంది. దానికి కూడా సిమిలర్ వేలో బందోబస్తు జరిగి ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఇదివరకంటే 2-3 గంటల ముందు వెళ్ళేవారు. ఈ స్పీడ్ యుగంలో ఈ రోడ్లు బాగుండటంతో కనుక 1 గంట ముందు వెళ్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా దాని యొక్క క్యుములేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా జరగకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుతో, రాజమండ్రి పోలీసుతో సమన్వయపరుచుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ జరగలేదు. రేపు ఎల్లుండి కూడా జరగకుండా